జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఒక నీతి కథ తెలుసుకుందాం. ఒకసారి మహిళ ఒక కొట్టు సేటు దగ్గర వెళ్ళి సేటు నిన్న మీ దగ్గర సరుకులు తీసుకున్నా, మీకు 10 రూపాయలు ఇచ్చేది ఉంది అని 10 రూపాయలు ఇస్తుంది. ఎక్కడదమ్మా, నేను ఎట్లా ఇవ్వాలి అంటే, నిన్న సరుకులకు వచ్చినప్పుడు మీరు నాకు రూపాయలు ఇవ్వాల్సింది పొరపాటున 40 ఇచ్చారు, నేను అప్పుడు చూసుకోలేదు, ఇంటికి వెళ్ళినాక చూసుకుంటే 40, 10 ఎక్స్ట్రా వచ్చింది, అందుకోసం ఇద్దామని వచ్చాను అని అంటుంది. మీరు ఎక్కడ ఉంటారమ్మా అని సేట్ అడిగితే, పలానా కాడ S9 గేట్ దగ్గర ఉంటాను అంటే, అదే అంత దూరం నుంచి అమ్మా, 2 కిలోమీటర్ల దూరం ఉంది కదా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇచ్చేది ఉండేది కదా అని అంటే, సేటు మళ్ళీ నేను రేపు ఊరికి వెళ్తున్నాను, నేను నైట్ కూడా వచ్చాను, వచ్చేసరికి మీ కొట్టు బంద్ చేసి ఉంది, మళ్ళీ ఇది రుణపడిపోతాను, నాకు మనశ్శాంతి ఉండదు, రేపు నేను ఊరికి వెళ్ళిపోతున్నాను, అందుకోసం తీసుకొని వచ్చాను విధంగా ఆమంటుంది. ఇది మీకు నేను 10 రూపాయలు ఇవ్వాలి, మీకు తెలియకపోయినా కూడా భగవంతుని దగ్గర ఒక ఖచ్చితంగా లెక్క ఉంటుంది, కావున రుణపడిపోతాను, నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్తుంది. అది విన్నటువంటి ఆ షావుకారి, ఆ సేటు తెలివి తెచ్చుకొని తన మిత్రుడికి 300 ఇవ్వాల్సిందని చెప్పేసి వెంటనే మిత్రుని దగ్గర పోయి 300 ఇచ్చి ఇదే విషయం చెప్తాడు. ఆ యొక్కటువంటి విన్నటువంటి సేటు యొక్క ఫ్రెండు గతము 10 సంవత్సరాల కిందట తన మిత్రుడి దగ్గర 3 లక్షలు తీసుకున్న తర్వాత ఆ మిత్రుడు కాలం చేశాడు. ఆ తీసుకున్న విషయము ఆ మిత్రునికి ఈయన తప్ప ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి ఇవ్వాల్సిన అవసరం లేదని ఉన్నాడు. ఈ సేటు యొక్క విషయము విన్న తర్వాత, భగవంతుడు ఉన్నాడు, ఆయన లెక్క చెప్తాడు, మళ్ళీ ఖచ్చితంగా మన ఏదో రకంగా పీడిస్తుంది అని చెప్పేసి తెలుసుకొని, బుద్ధి తెచ్చుకొని, ఆలోచన చేసుకొని వెంటనే ఆ 3 లక్షలకు ఇంకో 10 లక్షలు కలిపి ఆ యొక్క చనిపోయిన మిత్రుడి దగ్గర ఊరి వెళ్ళి వాళ్ళ భార్య గారికి ఇచ్చాడు. ఆమె కన్నీ మున్నురైంది. ఇవి ఎక్కడి అంటే, పలానా అమ్మ, మీ ఆయన గారు కాలం చేయకముందు నేను తీసుకున్నాను, కానీ నాకు ఇప్పుడు తెలుసుకున్నాను, రుణపడి ఉండద్దు అని చెప్పేసి 13 లక్షలు ఆమె పాదల కడబెడతాడు. ఆమె ఎవరు కాదు, ఆ మొదటిసారి సేటుకు 10 రూపాయలు ఇచ్చినటువంటి ఆవిడనే. కనుక మనము ఏదైనా కూడా ధర్మబద్ధంగా ఉంటే అది మనకు ఖచ్చితంగా మన పైసలు మనకు దక్కుతాయి. మనది కానప్పుడు దాంతో పాటు రెట్టింపు మనం కోల్పోతాము. కావున గమనించి దీని నీతి ఏమిటి అంటే, మనము ఇతరులకు రుణపడి ఉండకూడదు. అది వస్తు రూపేణ కానీ, ధన రూపేణ కానీ, ధాన్య రూపేణ కానీ, మాట రూపేణ కానీ. మనం ధర్మబద్ధంగా ఉంటే ధర్మమే మనకు కాపాడుతుంది. జై శ్రీమన్నారాయణ.